నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అనంతలో పండ్లు ఔషధ దుకాణాలపై జేసీ తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆగని ఉన్మాది చేష్టలు, ఇరగవరంలో మహిళపై సూదితో దాడి. నాలుగు జిల్లాల్లో పిడుగుపాట్లు, 9 మంది మృతి. విశాఖను పరిశుభ్ర నగరంగా మారుస్తాం, రైల్వే జోన్ అంశంపై కేంద్రంతో సంప్రదిస్తున్నామన్న చంద్రబాబు. స్వచ్ఛంద విరమణ చేసిన వారికి ఒకే హోదా ఒకే పింఛన్, ప్రధాని ప్రకటనతో దీక్ష విరమించిన మాజీ సైనికులు.